దశాబ్దాలుగా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మా ప్రాంత ప్రజల మా రైతుల కళ నెరవేర్చి కాళేశ్వరం నుంచి మాకు నీళ్లు తెచ్చిండు, మల్కపేట రిజర్వాయర్లో నీళ్లు పోసిండు. దాని నుంచి బ్రహ్మాండంగా ఈసారి నీళ్లు వస్తాయని చెప్పి చాలా ఆశతోని పంటలు వేసుకోవడమే కాదు, కొత్తగా దాదాపు 100-150 మోటార్లు కొనుక్కొని కాలువల మీద మోటార్లు పెట్టుకొని ఆ నీళ్లు వస్తే ఆ నీళ్లతోని సాగైతుంది, మా జీవితాలు మళ్ళొక్కసారి మేము ఆశించిన విధంగా మంచిగా అవుతాయని చెప్పి బ్రహ్మాండంగా డిసెంబర్-జనవరి మాసంలోనే వరి పంట నాటేసింది. వేసిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంది అంటే కేసీఆర్ గారి మీద కోపంతో, కేసీఆర్ మీద ఒక అనవసరపు ద్వేషం పెంచుకొని ఆనాడు మేడిగడ్డలో కూడా ఏదో కుట్ర చేసి మొత్తానికి ఒక పర్రెవడేటట్టు చేసి ఆ పర్రెనే ఈరోజు ఒక పెద్ద ప్రమాదంగా చూపెట్టి ఆడికెళ్లి నీళ్లు తీసుకోకుండా గత 15 నెలలుగా ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయిందని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తా ఉన్నారో, ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల ఇలా జరుగుతున్నది ఏంటి అంటే పంటలు ఎండిపోతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా.